హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 34 కింద హాల్లోకి వచ్చి ఆమె వెళ్ళడానికి రెడీ అవుతుంది. అప్పటికే ఆదిత్యకి ఎక్కువగా కోపం వచ్చేసింది. గట్టిగా చెయ్యి పట్టి లాగి లాగి పెడితే వచ్చి అతడి మీద పడింది. ఆమె వైపుకి అతడు కోపంగా చూస్తూ ఉంటే కీర్తన భయం, బాధ, కోపం అన్నీ కలిపి చూసింది. వెంటనే ఆదిత్యకు డాక్టర్ చెప్పిన విషయం గుర్తొచ్చింది. తనని జాగ్రత్తగా ప్రేమగా చూసుకోవాలి అని. మళ్ళీ అతడికి కోపం మొత్తం వెళ్ళిపోయింది. ఉదయాన్నే అసలు ఏమీ తెలియకుండా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడిగాడు అతడు చిన్నగా. అప్పటికి అతడి కోపానికి, అతడి మాటకి, అతడు గట్టిగా అడిగిన దానికి కీర్తన భయపడింది. హాస్పిటల్ కి వెళ్తున్నాను అని చెప్పింది. "హ్మ్." ఆదిత్య చెయ్యి వదిలి, సారీ, నీకేమైనా అయ్యిందా? పద, నేను తీసుకుని వెళ్తాను అని అన్నాడు. ఈ రోజు నుంచి నేను డాక్టర్ గా జాయిన్ అవుతున్నాను అని చెప్పింది కీర్తన. కీర్తన, కొన్ని రోజులు రెస్ట్ తీసుకో, నీ హెల్త్ ఏమీ బాగోలేదు కదా అని చెప్పాడు అతడు. నాకు మనశ్శాంతి కావాలి. నువ్వు నా ఎదురుగా ఉంటే నేను మనశ్శాంతంగా ఉండలేను. కానీ నేను నిన్ను వదిలి వెళ్ళలేను. నీకు ప్రామిస్ చేశాను. సో సో నేను నా ప్రొఫెషన్ లో బిజీ అవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పింది. ఆమె చెప్పిన ప్రతి మాట అతని గుండెను ముక్కలు చేసింది. తన కన్నీళ్లను కనిపించనివ్వకుండా జాగ్రత్త పడ్డాడు ఆదిత్య. ఒక్క క్షణం కీర్తన మొహంలో భయం కూడా కనిపించింది. ఆదిత్యకు బాగా తెలుసు అతని కోపం చాలా ప్రమాదకరమని, ముఖ్యంగా నీ ఆరోగ్యానికి మరింత ప్రమాదకరం. ఆమె మాటలు అతన్ని హర్ట్ చేశాయి, కానీ కోపం తెప్పించవు. తిరిగి అతడు తన ప్రేమతో ఆమెని నార్మల్ చేయాలి అనుకున్నాడు. బ్రేక్ఫాస్ట్ చేయి, తర్వాత నీ ఇష్టమని అన్నాడు. తర్వాత ఆదిత్య ఒక మాట కూడా మాట్లాడలేదు. నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పాడు. కీర్తన కొన్ని క్షణాలు చూసి మౌనంగా బ్రేక్ఫాస్ట్ చేసింది. ఆ తర్వాత అతడు ఆమెను తీసుకుని హాస్పిటల్కి అయితే వచ్చాడు. ఇద్దరు ఒకేసారి లోపలికి వచ్చారు. ఆదిత్య తన క్యాబిన్ కి వెళ్ళాలి అనుకున్నాడు. అలాగే కీర్తన క్యాబిన్ కి వెళ్ళాలి అంటే లిఫ్ట్ రిపేర్ లో ఉంది. కీర్తన క్యాబిన్ 5th ఫ్లోర్ లో ఉంది. లిఫ్ట్ పనిచేయటం లేదు. వేరే ఒక దాంట్లో ఎవరో ఉండడంతో నిదానంగా స్టెప్స్ దగ్గరికి ఆమె వెళ్తూ ఉంటే ఆదిత్య నేరుగా వచ్చి ఆమెను అలానే ఎత్తుకున్నాడు. కీర్తన షాక్ అయిపోయింది. ఆదిత్య, ఏం చేస్తున్నావు? ఇది హాస్పిటల్, అందరూ మనల్ని చూస్తున్నారు. నాకు నచ్చడం లేదు. నా దగ్గరికి రాకు అని చెప్పాను కదా. నాకు క్లోజ్ గా ఉండొద్దు అని చెప్పాను కదా అని అంది. ఆమె అతడి వైపుకు చూస్తూ చిరాగ్గా, నేను నీ దగ్గరకు రావటం లేదు, నీకు క్లోజ్ గా ఉండటం లేదు, నా భార్య గురించి జాగ్రత్త తీసుకుంటున్నాను అంటూ ఆమెను అలానే ఎత్తుకుని 5 ఫ్లోర్లు నడిచి ఆమె రూమ్ దగ్గర వదిలి, మధ్యాహ్నం లంచ్ పంపిస్తాను, మొత్తం మిగలకుండా తినాలి, లేదా నీ మెంటల్ పీస్ ఉండదు అని అన్నాడు అతడు. అర్థం కాకుండా చూసింది అతడి వైపుకు. ఏంటి అని. నువ్వు లంచ్ చేయకపోతే నేనే వచ్చేస్తాను. నేను వస్తే నీకు మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి లేకపోతే నీకు కష్టంగా ఉంటుంది. అందుకని నేను రాకుండా ఉండాలి అంటే పంపించిన లంచ్ మొత్తం తిను. టేక్ కేర్, ఐ లవ్ యూ అంటూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టి అక్కడి నుంచి నేరుగా తన క్యాబిన్ లో కూర్చున్నాడు. అతడికి చాలా కష్టంగా ఉంది కీర్తన అలా ప్రవర్తిస్తూ ఉంటే. కానీ తప్పు తనదే కాబట్టి శిక్ష అనుభవించాలి అనుకున్నాడు. కీర్తన చాలా సీరియస్ గా చూసింది అతడి వైపుకు. ఇక వెళ్ళిపోయిన తర్వాత తన రూమ్ లోకి వెళ్ళిపోయింది. తన సీట్ లో కూర్చున్న ఆదిత్య కీర్తన ఫోటోని చేతులతో పట్టుకుని ప్రేమగా ఆమె వైపుకు చూస్తున్నాడు. ఐఎమ్ సారీ కీర్తి, నా బంగారు, కొంచెం కోపం తగ్గించుకోవే. కొంచెం నాకు నిజంగానే చాలా బాధగా ఉంది, కానీ ఎలా నీతో షేర్ చేసేది? ఐ లవ్ యూ సో మచ్ కీర్తన, ఐ లవ్ యూ సో మచ్. నీకోసం ఏమైనా చేస్తాను. నా కోసం నీకు ప్రమాదం అయితే ఆ కోపాన్ని వదులుకోవడానికి నేను సిద్ధం. నీ కోసం ఏది వదులుకోవడానికైనా సిద్ధమే. నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి అని ఉంది, అని ప్రేమగా చూసుకోవాలి అని ఉంది, ఇంకా నా ప్రేమను పూర్తిగా చూపించాలి అని ఉంది. అస్సలు చూపించలేదు నేను, కానీ మన మధ్య ఇలానే జరిగిపోయింది. నువ్వు ఈ ఇన్సిడెంట్స్ నుంచి పూర్తిగా రికవరీ అయిన తర్వాత నువ్వే పనిష్మెంట్ ఇవ్వాలి అనుకున్నా సరే నేను సిద్ధంగా ఉంటాను. నేను నిన్ను ఆపను. చివరికి నువ్వు నన్ను వదిలేసి వెళ్తాను అన్నా కూడా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ఆ విషయం నీకు కూడా తెలుసు, నాకంటే ఎక్కువగా తెలుసు. నాకు నీ మనశ్శాంతి కావాలి, నువ్వు సంతోషంగా ఉండడం కావాలి. నీ నీ కోసం నిన్ను కూడా వదులుకునేంత ప్రేమ బంగారం అని అనుకున్నాడు ఆమె వైపుకి చూస్తూ. కొంచెం సేపు హాస్పిటల్లో టైం స్పెండ్ చేసి తిరిగి అతడు తన కంపెనీకి వెళ్ళాడు. అక్కడ తన వర్క్ లో బిజీ అయిపోయాడు. అక్కడ కొన్ని ఫైల్ సైన్ చేస్తూ ఉంటే అతడు పియ్య పరిగెత్తుకుంటూ వచ్చి అతడు ముందు నిలబడ్డాడు. ఏంటి అని చూశాడు. సార్, మీరు ఓకే కదా? ప్రాబ్లం ఏమీ లేదు కదా అంటూ అడిగాడు. అతడు,
ఆదిత్య ఒక ఐబ్రో ఎత్తి చూశాడు అతడి వైపుకు. తప్పుగా అనుకోకండి, మీరు మీ సిగ్నేచర్ ప్లేస్ లో కీర్తన అని చేశారు, అందుకని అడిగాను అని అన్నాడు అతడు చిన్నగా నవ్వి. ఆదిత్య ఫైల్ అందుకుని ఆ పేరు చూస్తూ ప్రేమగా దానిని తడుగుతూ, ఓకే నేను మళ్ళీ పంపిస్తాను అంటూ అతన్ని అక్కడి నుంచి పంపించేశాడు. అసలు అక్కడ ఉండబుద్ధి కాక నేరుగా తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇన్ని రోజులు కీర్తన ఉన్న ఇల్లు గలగలా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటే ఈ రోజు ఏదో నిశ్శబ్దం. అతడు ఒంటరిగా ఉండిపోయాడు తన రూమ్ లో. ఆ రూమ్ మొత్తం తనకి కీర్తనకు స్పెషల్ మూమెంట్స్ ని గుర్తు చేస్తూ ఉంటే పిచ్చెక్కిపోయింది. ఇంట్లో ఎక్కడ చూసినా కీర్తన గుర్తుకు వస్తూ ఉంటే రూమ్ లో ఉన్న వస్తువులన్నీ ఎలా అంటే ఎలా పడేశాడు పిచ్చే కోపంతో. కాఫీ తాగాలి అనిపించింది. కిచెన్ లోకి వెళ్ళాడు. కిచెన్ లో తమ లవ్లీ మూమెంట్స్ గుర్తుకు వచ్చాయి. కీర్తన వంట చేస్తూ ఉంటే తన వెనకాల హక్ చేసుకుని ఆమెకు ముద్దు పెట్టడం అవన్నీ గుర్తుకు రాగానే బాధగా అనిపించింది. ఇంతలో పాలు పొంగిపోయాయి. దానిని తీయకపోతే చెయ్యి కాలింది. గిన్నె మొత్తం కింద పడిపోయింది. పిచ్చ కోపం వచ్చింది. అక్కడి నుంచి నేరుగా వచ్చి హాల్లో కూర్చున్నాడు. అలాగే కళ్ళు మూసుకుని. ఇక కీర్తన చెయ్యి పట్టుకుని తను ఎన్నిసార్లు ఇలా కీర్తన చెయ్యిని కాల్చడం గుర్తుకు వచ్చి కన్నీళ్ళు వచ్చాయి ఆదిత్యకు. కళ్ళు మూసినా తెరిచినా కీర్తన జ్ఞాపకాలు వస్తూ ఉంటే పిచ్చెక్కిపోతుంది. ఏం చేయాలో తెలియడం లేదు. ఐ లవ్ యూ కీర్తన, ఐ లవ్ యూ సో మచ్. నువ్వు నా లైఫ్ లో పూర్తిగా నిండిపోయావు. నువ్వు నన్ను వదిలేస్తే నేను భరించలేనేమో. ఈ ఒంటరితనం నన్ను చంపేస్తుంది. గతంలో నేను చేసిన తప్పులు సరిదిద్దుకోలేను. అలాగే మన బిడ్డను కూడా నేను తిరిగి తెచ్చివ్వలేను. కానీ నిన్ను వదులుకోవడానికి మాత్రం నేను సిద్ధంగా లేను. నువ్వు లేకపోతే నా జీవితం మొత్తం శూన్యం. అసలు నేను బ్రతకడానికి ఒక ఆధారం అంటూ ఉండేదే నువ్వే. లేకపోతే నేను ఎలా బ్రతుకుండగలను, నిన్ను ఎలా కన్విన్స్ చేయాలి అనేది నాకు తెలియడం లేదు. నిన్ను ప్రేమించే ఏ ఛాన్స్ కూడా వదులుకోను, నీతో మాట్లాడే ఛాన్స్ కూడా. ఇక అసలు ఇంట్లో ఉండలేకపోయాను. వెంటనే కార్ కీస్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. టైం అవుతూ ఉంటే అతడు వెళ్ళేసరికి కీర్తన రూమ్ లో కౌశిక్ కీర్తన ఏదో కేసు గురించి డిస్కస్ చేస్తూ ఉంటే అక్కడే ఉండిపోయాడు ఆదిత్య కీర్తనను చూస్తూ. ఇంతలోనే ఏదో చప్పుడు అవడంతో వెనక్కి తల తిప్పి చూసిన కౌశిక్ కి గుమ్మం దగ్గర ఆదిత్యాన్ని చూసి ఎప్పుడొచ్చావు నువ్వు అని పలకరించాడు. జస్ట్ ఇప్పుడే వచ్చాను. మీరు ఏదో కేసు గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకు అని ఇక్కడే ఆగిపోయాను అని అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో. అటువంటిది ఏమీ లేదు. దా కమాన్ కమాన్ రా, నాకు కూడా పని ఉంది. వర్ష ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెళ్తున్నాను. ఓకే బాయ్ ఇద్దరికి అంటూ చెప్పేసి కౌశిక్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కీర్తన మాత్రం అతడి వైపుకి అలాగే చూస్తూ ఉంది. ఆదిత్య నవ్వుతూ వచ్చి ఆమె ముందు కూర్చున్నాడు. ఈ రోజు ఉదయం నుంచి జరిగినవన్నీ ఆమె మైండ్ లో రన్ అవుతూ ఉన్నాయి. తనని చేతులతో ఎత్తుకోవటం, ఆమెను క్యాబిన్ దగ్గర వదిలిపెట్టడం. నువ్వంటే చాలా ఇష్టం ఆదిత్య, కానీ నువ్వు ఇంకా మారాలి. నీ కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. పోయిన బేబీ గురించి నేను అసలు బాధపడడం లేదు, కానీ బాధపడటం లేదంటే ఫీలింగ్ ఉంది. కానీ ఈసారి నీ కోపం వల్ల ఇంకేది పోకూడదు అని జాగ్రత్త పడుతున్నాను. నీ కోపం ఆవేశం అన్నీ మారాలి. నువ్వు మనుషుల్ని అర్థం చేసుకునే తీరు మారాలి. కేవలం నీ దగ్గర సాక్ష్యాలు చూపిస్తూనే నువ్వు ఎదుటి వాళ్ళని నమ్ముతావు, కానీ నీ మనసును బట్టి నువ్వు ఎదుటి మనుషులను నమ్మాలి. అంతవరకు నేను క్షమించలేను అనుకుంది మనసులోనే. నేను చాలా అందంగా ఉంటాను కదా అని అన్నాడు ఆదిత్య. కీర్తన ఏమీ మాట్లాడలేదు. ఆదిత్య మరింత దగ్గరకు వచ్చాడు. కీర్తనకు భయం వేసింది. ఇంతకు ముందు తనని కౌశిక్ ని కలిపి చూసినప్పుడు అతడు అన్న మాటలు గుర్తుకొచ్చి తెలియకుండానే ఆ భయంతో కొడతాడేమో అంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది. కానీ ఆదిత్య దగ్గరకు వచ్చి ఆమె పెదవులపై చిన్నగా ముద్దు పెట్టి మనం వెళ్దామా, బయలుదేరదామా అంటూ అడిగాడు. మాట్లాడకుండా మౌనంగా వచ్చింది, కానీ భయం మాత్రం పోలేదు. ఆమెలో ఉన్న భయం అర్థమైన ఆదిత్య, డోంట్ వరీ కీర్తన, నాకు నీపై నమ్మకం ఉంది. నేను చాలా మారాను, నన్ను నమ్ము. ఇంతకు ముందులా లేను. నేను నీపై డౌట్ ఏమీ పడను అని అన్నాడు. ఆ మాటకి ఆమె రిలాక్స్ గా హ్యాపీగా కూర్చుంది. ఇద్దరు కారులో కూర్చున్న తర్వాత ఎక్కడికి వెళ్దామంటూ అడిగాడు అతడు. ఎక్కడికి వెళ్తామంటే అర్థం ఏంటి, మనకి ఇల్లు ఉంది కదా అంటూ అడిగింది కీర్తన. నా అర్థం ఎక్కడికి వెళ్దాము అంటే ఇంకా టైం ఉంది కదా, సాయంత్రం అయ్యింది. రెస్టారెంట్, బీచ్, పార్క్, మూవీ ఎక్కడికైనా వెళ్దామా అని సరదాగా అన్నాడు ఆదిత్య. కీర్తన స్ట్రైట్ గా ఇంటికి వెళ్దామని మాత్రమే చెప్పింది, ఇంకేమీ చెప్పలేదు. కానీ నీకు ఇంటికి వెళ్తే మనశ్శాంతి ఉండదు కదా అని అన్నాడు. ఉదయం తను చెప్పిన మాటల కోపంలో
కానీ ఇంకేం మాట్లాడలేదు. దానికి రివర్స్ కూడా చెప్పాలి అనుకోవటం లేదు. మౌనంగా అలాగే కళ్ళు మూసుకొని ఉండిపోయింది. ఆదిత్య ఆమె వైపుకు చూస్తూ స్లోగా డ్రైవ్ చేశాడు. ఇంటికి వెళ్ళేసరికి కొంచెం కొంచెం చీకటి పడింది. కీర్తన నేరుగా తన రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి అని ఇక డోర్ ఓపెన్ చేసేసరికి ఎక్కడికక్కడ మధ్యాహ్నం ఆదిత్య అంతా చెల్ల చెదురు చేసి పడేసిన వస్తువులు కనిపించగానే ఎక్కడ లేని కోపం వచ్చింది. ఇదే ఇదే తెలుసా, దీనివల్లే నాకు కోపం వచ్చేది. నాకు ఎందుకు మనశ్శాంతి ఉండదు ఇంటికి వస్తే అంటే, ఇదిగో ఇలా చిన్నపిల్లాడి కంటే ఘోరంగా నువ్వు ఇలా చేస్తావు అంటూ ఆమె వెనకాలే వచ్చిన ఆదిత్య డోంట్ వరీ అన్ని అరేంజ్ చేస్తాను అంటూ వాటిని సర్దపోయాడు. కీర్తన అతడి చేతిలో ఉన్నవి తీసుకుని నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వరా, నేను చేస్తాను అంటూ అక్కడ రూమ్ లో ఉన్నవన్నీ సర్దేసి కిచెన్ లోకి వెళ్ళింది. కిచెన్ లో కూడా అతడు చేసిన రాధాంతం మొత్తం చూసి తల కొట్టుకుని మొత్తం అరేంజ్ చేసి ఇద్దరికి కాఫీ తీసుకుని వచ్చింది. ఆదిత్య టెన్షన్ గా తన ముందే నిలబడ్డాడు. అతన్ని చూసి ఏమైంది అంటూ అడిగింది. అది కిచెను, సారీ అది నా చెయ్యి జారింది అంటూ ఏదో చెప్పబోయాడు. ఏంటి అంటూ మళ్ళీ అడిగింది కీర్తన. కానీ అతడు కిచెన్ గురించి మాట్లాడుతున్నాడు అని అర్థమైంది. అందుకే ఇంకేం మాట్లాడలేక కీర్తన కాఫీ తాగి అలాగే తనకి కాఫీ ఇచ్చి నిదానంగా కళ్ళు మూసుకుంది. అప్పటి నుంచి ఆమె వైపుకు చూస్తూ ఉన్న ఆదిత్య ప్రశాంతంగా ఆమెతో ఉదయం నుంచి కొన్ని నిమిషాలు కూడా మాట్లాడలేదు అని గుర్తుకు వచ్చి చిన్నగా ఆమె పక్కనే కూర్చున్నాడు. ఆమె పూర్తిగా నిద్రపోయింది అనిపించింది. సారీ కీర్తన, ఎంతో టెన్షన్ పెట్టేస్తున్నాను కదా నీకు, కానీ నీ నుంచి దూరంగా మాత్రం ఉండలేను. ఐ లవ్ యూ సో మచ్. నీ కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపించాలి అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు కూడా నీ కళ్ళల్లో నేనంటే భయం కనిపిస్తుంది. ఆ భయం స్థానంలో ప్రేమ కావాలి కీర్తన. భార్య భర్తల మధ్య బంధం అనేది ప్రేమతో ఉండాలి కానీ భయంతో కాదు. నువ్వు ఇంతకు ముందులా అలానే ఉండు ప్లీజ్. నీ కలలకు అనుగుణంగా నువ్వు బ్రతకడానికి నీకు అన్ని రకాల స్వేచ్ఛ ఉంది. మన పెళ్లి నీకు బంధనం కాకూడదు. ప్లీజ్ నన్ను వీలైతే క్షమించవా అని అనుకుంటూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టి ఆమె చేతిని అలానే పట్టుకున్నాడు కొన్ని నిమిషాలకు. తర్వాత ఆమె కళ్ళు ఓపెన్ చేసి చూసింది. ఆదిత్య పక్కనే ఉండడం చూసి నేను మన ఇద్దరికి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అంటూ లేవబోయింది. పర్వాలేదు నేను చేస్తాను అని అన్నాడు ఆదిత్య. పర్వాలేదు నేను చేస్తాను అంటూ కీర్తన లేచి ఇద్దరి కోసం డిన్నర్ ప్రిపేర్ చేసింది. మౌనంగా మాట్లాడకుండా తిన్నారు. ఏదో లైబ్రరీలో కూర్చున్నట్టు అనిపించింది ఆదిత్యకు. తిరిగి తన గదికి వచ్చిన తర్వాత కూడా కీర్తన టాబ్లెట్లు వేసుకుని అలాగే కళ్ళు మూసుకుంది. ఆమె వైపుకు చూస్తూ తనని గట్టిగా హత్తుకుని కళ్ళు మూసుకున్నాడు ఆదిత్య. నేనంటే ఇష్టం లేనట్టు ఉంటావు కానీ నా గురించి అన్నీ ఆలోచిస్తావు. నేను వంట చేస్తాను అంటే కూడా ఒప్పుకోలేదు. క్షమించొచ్చు కదా ప్లీజ్ అని అన్నాడు ఆమె వైపుకు ప్రేమగా చూస్తూ. కానీ కీర్తన వెంటనే అతడి వైపుకు తిరిగి అతన్ని దూరంగా తోసింది. ఐ హేట్ యు, ఐ హేట్ యు. నీ గురించి ఆలోచించడం లేదు. నేను మన ఇద్దరి కోసం వండలేదు, కేవలం నా కోసం మాత్రమే ఉండాను. ఎందుకంటే నీ చేతులతో నువ్వేదిచ్చినా అది నాకు పాయిజన్ తో సమానం. నేను నిన్ను నమ్మలేను అంటూ కళ్ళు మూసుకుంది. ఆమె మాటలకు హట్ అయిన ఆదిత్య ఆ రూమ్ వదిలి వెళ్ళిపోయాడు. కీర్తన కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేసాయి. కానీ అతడు పూర్తిగా మారాలి అంటే కొంచెం కొంచెంగా అతనిలో ఉన్న కోపం వదిలేటట్టు చేయాలి అని కీర్తన ఫిక్స్ అయ్యింది. ఆ రోజు రాత్రి మొత్తం ఆదిత్య లోపలికి రాలేదు. కీర్తన కూడా సరిగ్గా నిద్రపోలేదు. అందుకే ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్ గా లేచి రెడీ అయ్యి అతని కోసం కావలసినవన్నీ చేసింది. ఆదిత్య కూడా గెస్ట్ రూమ్ లో నుంచి రెడీ అయ్యి బయటకు వచ్చాడు. నిద్రపోని అతడి కళ్ళని చూస్తూ ఉన్న కీర్తన బ్రేక్ఫాస్ట్ రెడీ అంటూ చెప్పింది. కానీ ఆదిత్య అసలు మాట్లాడలేదు. ఆమె కొంచెం హట్ అయ్యింది. అతడు నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి వాటర్ బాటిల్ తీసుకునేటప్పుడు అక్కడ ఒక స్లిప్ చూసి దానిని ఓపెన్ చేసి చూశాడు. కీర్తన అందులో అందంగా ఐఎమ్ సారీ అని ఉంది. వెంటనే కీర్తన వైపుకి చూసి చిరునవ్వుతో ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. సారీ, నిన్న రాత్రి ఏదో అన్నాను, రియల్లీ సారీ అంటూ చెప్పింది కీర్తన. నువ్వు ఏమన్నా నేను అసలు ఫీల్ అవును అంటూ ఆదిత్య తన నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టాడు. మొత్తం మర్చిపోయి ఇద్దరు కలిసి హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేశారు. కీర్తన హాస్పిటల్ కి, ఆదిత్య కంపెనీకి వెళ్ళడానికి రెడీ అయ్యారు. కానీ ఎంతసేపైనా అసలు ఆదిత్య కదలడమే లేదు. ఏమైంది, టైం అవుతుంది కదా. కీర్తన అతడి వైపుకు చూసి ఆశ్చర్యంగా అడిగింది. నేను వెళ్ళాలి అంటే నువ్వు నాకు
గుడ్ గర్ల్ లా కిస్ ఇవ్వాలి, ఆ గిఫ్ట్ ఇవ్వకపోతే నేను ఎలా వెళ్ళేది అన్నాడు. ఆదిత్య పెదవులు రెండు ముడిచి కీర్తన అతడి వైపు షాక్ అయ్యి చూసింది. ఇవ్వకపోతే ఏం చేస్తావు అని అడిగింది నడుంపైన చేతులు పెట్టుకుని. నేను వెళ్ళను, నిన్ను వెళ్ళనమును, ఆలోచించుకో. రోజంతా నన్ను భరించాల్సి ఉంటుంది, ఇంకా తలనొప్పి ఎక్కువ అవుతుంది. అవసరమా అని అన్నాడు ఆదిత్య నవ్వి. అయినా కూడా నేను ఇవ్వను అంటూ కీర్తన వెళ్లి సోఫాలో కూర్చుంది అస్సలు కదలకుండా. ఆదిత్య కూడా వెళ్లి ఆమె ముందు కూర్చుని ఆమెను అలాగే రెప్పవాల్చకుండా చూస్తూ ఉన్నాడు. మరి కొన్ని క్షణాల తర్వాత ఆదిత్య ఆమె పక్కన కూర్చున్నాడు. ఏంటి అన్నట్టు చూసింది కీర్తన. నా గిఫ్ట్ అని అన్నాడు చిన్నగా. నేను అస్సలు ఇవ్వను అంటూ కీర్తన లేచి వెళ్ళబోతూ ఉంటే ఆమెను చెయ్యి పట్టుకుని ఆపేసి గోడకి ఆనించి ఆమె రెండు చేతులు బంధించి ఆమె కళ్ళల్లోకి చూశాడు. అతడి కళ్ళల్లోకి చూసిన కీర్తన గట్టిగా కళ్ళు మూసుకుంటే ఆదిత్య ప్రేమగా తన నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఇక లిప్స్ పైన నెక్ పైన కూడా నిదానంగా మళ్ళీ ఆమె వైపుకు చూసి మళ్ళీ లిప్స్ అందుకున్నాడు. ఆఫ్టర్ ఫ్యూ సెకండ్స్ తర్వాత అప్పుడు వదిలి ఆమె వైపుకు చూశాడు నవ్వుతా. కీర్తన ఇంకా ఊపిరాడక అతడి వైపుకి అలా చూస్తూ ఉంది. నువ్వు ఇలాగే ఇంత అందంగా బ్లష్ అవుతూ ఉంటే ఈ రోజు నువ్వు నేను అస్సలు వెళ్ళము బయటికి అని అన్నాడు. ఆ మాటకి కీర్తన కోపంగా కళ్ళు ఓపెన్ చేసి అతడి వైపుకి చూస్తే ఆదిత్య నవ్వి తనను గట్టిగా కౌగిలించుకుని ఆమె చేతులను కూడా ముద్దు పెట్టుకుని బయటికి తీసుకుని వెళ్ళాడు. కీర్తన అలాగే అతడి ప్రేమలో కంప్లీట్ గా మునిగిపోయింది. నన్ను ఇలాగే చూస్తూ ఉంటావా, ఇప్పటికైనా ఆలస్యం అయ్యింది అంటూ ఆదిత్య ఆమెను తీసుకుని కారులో కూర్చోబెట్టి హాస్పిటల్ వైపుకు డ్రైవ్ చేశాడు. ఇక రోజు హాస్పిటల్లో పాడైపోయిన లిఫ్ట్లతో పాటు ఇక అన్ని సక్రమంగా ఉండేటటువంటి మెయింటెనెన్స్ అయినా కరెక్ట్గా లేవు అని ఆదిత్య హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఫుల్ గా క్లాస్ పీకాడు హాస్పిటల్ మెయింటెనెన్స్ కోసం. మరి చూద్దాం ఏం జరుగుతుందో.